హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఈ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు మరియు ఆన్లైన్ మనీ పేమెంట్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎవరైతే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతి చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో, టీచింగ్ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వీరందరికీ కూడా డిఈ సెట్ అనేది మనకు ఒక వేదిక అయితే అవుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం రాసిన తర్వాత మనం 2 ఏళ్ల డిఎల్ఈడి కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం అనేది లభించడం జరుగుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అక్కడ లింక్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి వచ్చేవచ్చు. ఓకే, చాలామందికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చేరలేదు. ఆల్రెడీ మనకు దరఖాస్తు అయితే ప్రారంభమయ్యాయి. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకేనా, మీకు ఏమైనా సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నెంబర్స్ కూడా కావాలని చేయవచ్చు. ఆన్లైన్ మనీ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఆన్లైన్ మనీ పేమెంట్ సంబంధించిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ని, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, మీ యొక్క మొబైల్ నెంబర్ని, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభ్యర్థి కాదని చెప్పి ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. తర్వాత మీరు వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ చూడండి 5KBDPF అనేది ఉంది కదా, మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు వేరే వెరిఫికేషన్ కోడ్ చూపిస్తారు. ఆ యొక్క కోడ్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీరు డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చి మనీ పేమెంట్ అనేది చేయవచ్చు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ కోర్స్ని ఆర్ ఏ మీడియంని ఎంచుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే, మీరు తెలుగులో ఉన్న కోర్స్ అది కావాలా, ఉర్దూవా, తమిళ, ఇంగ్లీష్ అని చెప్పి అడుగుతున్నారు. చాలామందికి కూడా ఇంటర్మీడియట్ అనేది ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ అయిపోయిన వారికి ఈ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులోకి అయితే వచ్చిన విషయం తెలియదు. మీరు కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ యొక్క కోర్స్ అనేది చేయవచ్చు అనమాట. మీరు మనీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ యొక్క జర్నల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏ రోజున మనీ పేమెంట్ చేస్తారో ఆ యొక్క డేట్ని కూడా మెన్షన్ చేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్ కింద మనకు సైన్ కూడా చేయాలి. ఆ సైన్ చేసిన దాని ఇక్కడ మనకు చూస్ ఫైల్ అనే దగ్గర క్లిక్ చేసి మన యొక్క సైన్ విత్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ అనేది చేయాలన్నమాట. తర్వాత మనకు డిక్లరేషన్ టిక్ అని చేయాలి. వెరిఫికేషన్ కోడ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి అప్లోడ్ అనేది చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ కూడా నెక్స్ట్ పేజ్లో మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఇలా మనం అప్లికేషన్ కూడా సబ్మిషన్ చేసిన తర్వాత డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకు రిఫరెన్స్ ఐడి ఆర్ క్యాండిడేట్ ఐడి అని చెప్పి మన యొక్క ఐడి నెంబర్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే మన యొక్క ఆన్లైన్ మనీ పేమెంట్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ యొక్క జర్నల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో మనం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది డౌన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ డౌన్ చేసుకోవచ్చు. ఈ తరహాలో మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.